నెల్లూరు జిల్లా కలిగిరి అగ్రిగోల్డ్ భూముల్లో కలప నాడు వైసీపీ నేడు టీడీపీ నేతలకు ఆదాయ వనరులా తయారైంది. కోట్ల రూపాయలు విలువ చేసే అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిలు పబ్లిక్ గా నరికి సొమ్ము చేసుకుంటున్నారు నాయకులు. జామాయిల్ పరిస్థితి ఇలా ఉంటే లేటెస్ట్ గా అక్రమార్కుల కన్ను ఎర్రచందనంపై పడింది. అగ్రిగోల్డ్ భూముల్లో ఎర్రచందనం చెట్ల నరికివేతపై మా ప్రతినిధి శరత్ మరింత సమాచారం అందిస్తారు. కోర్టు వివాదాల్లో చిక్కుకోవడం, దశాబ్దాలుగా ఈ భూముల సంగతి, ఇక్కడ ఉండేటటువంటి కలప సంగతి పట్టించుకునే నాదుడు లేకపోవడం, గత వైసీపీ ప్రభుత్వం గాని ఇప్పటి కూటమి ప్రభుత్వం గాని అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్నటువంటి కలప అయితే మాత్రం అక్రమార్కులకి ఆదాయ వనరుగా మారిందనే చెప్పాలి. అగ్రిగోల్డ్ కు సంబంధించినటువంటి కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ కు సంబంధించి సిపిఎం తరపునటువంటి ముప్పెల నాగేశ్వరరావు గారు వచ్చి ధర్నా కూడా చేయడం జరిగింది. అగ్రిగోల్డ్ భూముల్లో పెద్ద ఎత్తున కలపని అక్రమంగా తరలిస్తున్నారు, జామాయిల్ కలపన అయితే మాత్రం పూర్తిగా కూడా ధ్వంసం చేస్తున్నారంటూ కూడా తెలిసిన పరిస్థితి. ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు 1800 నుండి 2000 ఎకరాల అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. ఈ భూముల్లో పెద్ద ఎత్తున జామాయిల్, అలాగే టేకు, ఎర్రచందనం ఇలాంటి కలపలు ఉన్నటువంటి పరిస్థితి. వీటికి దశాబ్ద కాలంగా అంటే 15 సంవత్సరాల పైచీలకు ఉన్నటువంటి ఈ కలప అంతా కూడా ఒక మంచి డిమాండ్ అయితే వచ్చిందనే చెప్పాలి. గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ గా ఉన్నటువంటి అలీ, ఆయన అనుచరుల ఆధ్వర్యంలో పెద్దిరెడ్డిపల్లిలో కూడా పెద్ద ఎత్తున జామాయిల్ కలపని కూడా తరలించారు, దానికి సొమ్ము చేసుకున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 8 నెలల కాలంలో ఇటు వరికొండపాడు, కలిగిరి, కొండాపురం వివిధ మండలాల్లో ఉన్నటువంటి జామాయిల్ కట్టలకైతే మాత్రం, జామాయిల్ కల్పన మాత్రం యథేచ్ఛగా తరలిస్తున్నారు. బాధితులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. భవిష్యత్తులో మేము ఎంతో డిపాజిట్లు అగ్రిగోల్డ్ కట్టున్నాం, కోర్టు వివాదంలో కానీ ఇది కానీ సమస్య అంటే ఏదైనా పరిష్కారం కానీ దొరికితే ఈ భూముల్లో ఉండేటటువంటి కలప ఏదైతే అంటే ఈ కలప ద్వారా వచ్చేటటువంటి ఆదాయం కూడా ఎక్కువ మంది బాధితులకు న్యాయం చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి కలపనైతే మాత్రం యథేచ్ఛగా అక్రమార్కులు సొమ్ము చేసుకునే పరిస్థితి అయితే మాత్రం అగ్రిగోల్డ్ బాధితుల్లో ఆవేదన మిగులుస్తుందనే చెప్పాలి. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రమేయాన్ని పదే అయితే మాత్రం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఆయన పేరైతే వినిపిస్తుంది. కానీ మనకున్నటువంటి సమాచారం ఆయనకి ఎంత మేరకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, కానీ ఆయన ఇన్వాల్వ్ చేస్తున్నారా, ఆయనకి చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రయత్నం ఏదైనా జరుగుతుందా అనేది కూడా ఒకంత చర్చనీయాంశం జరుగుతుంది. అంటే బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఈరోజు ఈ జామాయిల్ కట్టి ఏదైతే జామాయిల్ కలప తరలింపులు అయితే ఆయన పాత్ర ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తాయనే చెప్పాలి. అయితే ఇంత జరుగుతున్నా సరే ఒకసారి కూడా ఎక్కడి నుంచి కాకర్ల సురేష్ నుంచి ఒక కౌంటర్ కూడా దీని మీదకి రాలేదనేది మాత్రం ఒకంత అనుమానం అయితే కలుగుతుందని చెప్పాలి. ఇప్పటికైనా సరే అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ఈ కలక్రమ రవాణాలో ఉన్నారని వాదనలు వినిపిస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సైలెంట్ గా ఉంది? అంటే గతంలో వీరు చేసినటువంటి పనే ఇప్పుడు కానీ వీళ్ళు ఏదైనా అత్యుత్సాహం చూపిస్తే వీరి మీద ఎక్కడ కేసులు పెడతారంటూ కూడా ఒకంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా సైలెంట్ గా ఉన్నట్టు కూడా మనకి ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉండాలి. ఏదైతే ఆధారాలు అంటే నిన్న ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులు మరియు ఏజెంట్స్ కి సంబంధించినటువంటి అసోసియేషన్ వరికొండపాడులో పర్యటించిందో వీళ్ళు ఏదైతే ఇక్కడ ఉన్న వీడియోస్ అన్ని కూడాను హోంమంత్రి అనితకి అలాగే ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి, అలాగే డీజీపీ అపాయింట్మెంట్ కూడా తీసుకొని జరిగినటువంటి ఘటనపై అయితే మాత్రం ఖచ్చితంగా ముందుకు పోతాం, మా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విధంగా కూడా చేస్తామంటున్నారు. అంటే ఇప్పటికైనా సరే సమగ్రమైన విచారణ జరపాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడిపై ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో స్థానిక శాసనసభ్యుడు ఇప్పటికైనా సరే జరుగుతున్నటువంటి ఘటన పట్ల, పార్టీకి డ్యామేజ్ అవుతున్న తీరు పట్ల అయితే మాత్రం ఖచ్చితంగా కూడా స్పందించాలంటూ కూడా సామాన్యమైన కార్యకర్త కోరుకునే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమ కలప రవాణాపై అయితే మాత్రం ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు